హాయ్ హలో వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అతను ఏమీ సమాధానం చెప్పకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. నాకు ఏం చేయాలో తెలియక అక్కడే తల వంచుకొని నిలబడ్డాను. నా పక్కన నిలబడి ఉన్న ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏం జరిగింది మా అని అడిగింది. నేను నా పెళ్ళిలో జరిగిందంతా ఆమెతో చెప్పాను. నేను చెప్పగానే నువ్వు రవికుమార్ అన్న కూతురా? ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి? ఇప్పుడు చిన్నప్పుడు చూశాను నిన్ను అని అన్నారు. ఆంటీ, నేను మీకు తెలుసా? అదేంటమ్మా అలా అడిగావు? నేను చిన్నప్పుడు నిన్ను ఈ చేతులతో పెంచాను. తరువాత మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కొంచెం గొడవలు వచ్చాయి. తర్వాత దూరంగానే ఉన్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది మీ పెళ్ళి వల్ల మన కుటుంబాలు కలుస్తున్నాయి. సరే, ఇదంతా ఎందుకు కానీ బయట నిలబడి ఉన్నావు, పద లోపలికి అని నన్ను గుమ్మం దాకా తీసుకొని వెళ్ళి హారతిచ్చి కుడికాలు పెట్టిరా అని చెప్పింది. నేను సరే అని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాను. తరువాత నన్ను పూజ గది దగ్గరకు తీసుకుని వెళ్ళి దీపం పెట్టించింది. ఆ ఇంట్లో ఒక రూమ్కి తీసుకుని వెళ్ళి ఈ రూమ్లో నువ్వు ఉండు, కొన్ని రోజులు అంతా సర్దుకున్నాక నువ్వు అభి రూమ్లో ఉండొచ్చు. నేను సరే అని తలాడించాను. తరువాత ఆమె నా రూమ్లో నుంచి వెళ్ళిపోయింది. నేను అలానే కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఒక్క రోజులో నా జీవితం ఎలా మారిపోయింది. కనీసం ముక్కు ముఖం తెలియని వ్యక్తి నా ప్రమేయం లేకుండా నా మెడలో 3 ముళ్ళు వేశారు. ఇతనితో కలిసి నేను జీవితాంతం బతకాలా? అక్కడ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అమ్మ వాళ్ళని తలుచుకోగానే నాకు ఇంకా దుఃఖం పొంగుకొచ్చింది. అలానే నా 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగాను. కొంచెం సమయం తరువాత నా రూమ్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వచ్చింది. ఎవరు అని తలెత్తి చూస్తే వాళ్ళమ్మ భోజనం ప్లేట్తో రూమ్లోకి వస్తుంది. నేను ఏడుస్తూ ఉండటం చూడగానే గబగబా నా దగ్గరకు వచ్చి, ఎందుకు జాను ఈ కన్నీళ్ళు? నిన్ను బాధపడొద్దని చెప్పాలని ఉన్నా ఆ మాట చెప్పలేను. ఎందుకంటే నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నీకు ఇక్కడ ఎలాంటి భయం వద్దు. నేను నిన్ను నా కూతురులా చూసుకుంటాను. నువ్విలా ఏడుస్తూ ఉంటే అక్కడ మీ అమ్మా నాన్న కూడా నీ గురించి బాధపడతారు. కాబట్టి నువ్వు కొంచెం భోజనం చేసి రెస్ట్ తీసుకో. తరువాత మీ అమ్మా నాన్నతో ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి జాను వద్దు అంటున్న తనకి బలవంతంగా అన్నం తినిపించి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరినీ అప్పటిదాకా బయట నుంచి అభి గమనిస్తూనే ఉన్నాడు. తన తల్లి బయటకు రాగానే అక్కడి నుంచి అభి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆవిడ భోజనం తినిపించి వెళ్ళాక నేను అమ్మా నాన్నతో మాట్లాడదామని నా ఫోన్ కోసం చూశాను. అప్పుడే గుర్తొచ్చింది నాకు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చానని. కనీసం అమ్మ వాళ్ళతో మాట్లాడలేని నా నిస్సహాయతకు నా మీద నాకే కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ రూమ్లోనే కూర్చొని ఉన్నాను. మళ్ళీ ఆవిడ నా దగ్గరకు వస్తే ఫోన్ అడిగి తీసుకొని మాట్లాడదామని ఆమె కోసం చూస్తూ ఉన్నాను. అలా కొంత సమయం తర్వాత నా రూమ్ డోర్ ఎవరో ఓపెన్ చేశారు. ఎవరని చూస్తే ఇంకెవరు వచ్చాడు, ఆ మహానుభావుడు. నాకు అతన్ని చూడగానే చాలా కోపం వచ్చింది. అతను రూమ్లోకి రాగానే నేను అతని దగ్గరికి కోపంగా వెళ్ళి, అసలు నువ్వు మనిషేనా? నీకు ఒక అమ్మాయి మనసుతో పని లేదా? నీకు నచ్చినట్టు తాళి కట్టి తీసుకొని వస్తావా? నీకు మా అమ్మ మా నాన్నకి ఎన్నన్నా ఉంటే మీరు చూసుకోవచ్చు కదా. మధ్యలో నన్నెందుకు బలి చేశారు అని కోపంగా అడిగాను. నా కళ్ళల్లో నీళ్లు ఎంత వద్దంటున్నా అవి వస్తూనే ఉన్నాయి. నేను అంత కోపంగా అడుగుతున్నా అసలు ఆ మనిషి కొంచెం కూడా నోరు విప్పి మాట్లాడలేదు. అలా మాట్లాడకపోయేసరికి నాకు ఇంకా కోపం వచ్చింది. హలో, మిమ్మల్ని అడుగుతుంది. మిమ్మల్ని కదా. నన్ను ఎందుకు ఇలా తీసుకొని వచ్చావు? కనీసం నా ఇష్టంతో నీకు పని లేదా? హలో మిస్. సారీ. మీరు ఇప్పుడు మిస్ కాదు, మిసెస్ అభిరామ్. అతను అలా పిలవగానే నేను అతన్ని చాలా కోపంగా చూశాను. ఎందుకంత కోపం? నేను మీ నాన్నకి ఎప్పుడో చెప్పాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని.
అతను కూడా నాకు మాట ఇచ్చాడు, నిన్ను నాకు తప్ప ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయనని. కానీ ఈరోజు అదే మాట తప్పాడు. అందులో అది కూడా నేను ఇక్కడ లేని టైం చూసి నీ పెళ్లి చేయాలని చూశాడు. ఇంకా నాకు లాస్ట్ మినిట్లో తెలిసింది. ఇంకా టైంలో ఏం చేయమంటావు? అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నీకు మా నాన్న మాట ఇచ్చినప్పుడు అక్కడ తనని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగాలి, అంతేకాని కనీసం నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా తాళి కట్టావు? ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు. మధ్యలో నేను ఒక్కదాన్ని ఉన్నానని మర్చిపోయారా? స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.